హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్. ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్, కామెంటు, షేరు అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. రుద్రనేత్రుడి స్టోరీ మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా? అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది, వినండి. ఇక స్టోరీలోనికి వెళ్ళిపోదాం. రుద్రకి ఎంతో ఇష్టమైన లడ్డుని యష్మి చేసి అందరి నోర్లు తీపి చేస్తుంది. ఒక 4 తీసి లడ్లు రుద్ర చేతిలో పెడుతుంది. అతను ఇష్టంగా తింటూ 4వది అతను పెదవుల మధ్య పెట్టుకొని ఆమె నోట్లోనికి అందిస్తాడు. అలా ఆ స్వీట్‌తో పాటు యష్మి పెదవుల అమృతాన్ని కూడా తాగుతాడు. కరెక్ట్‌గా అదే టైంలో అప్పుడే అక్కడికి వచ్చిన నేత్ర ఆ దృశ్యాన్ని చూసి కళ్ళు పెద్దవి చేసి, అమ్మో! నేను చిన్న పిల్లవాడిని, ఇటువంటివి అస్సలు చూడకూడదు అని తన కళ్ళకి చేతులను అడ్డం పెట్టుకొని అక్కడి నుంచి పక్కకు వచ్చేస్తాడు. ఏమైంది? కళ్ళకు చేతులు అడ్డం పెట్టుకున్నావని సాత్విక అడిగింది. అంటే నేను చిన్న పిల్లాడిని కదా! చూడకూడని ఈ దృశ్యం ఒకటి చూశాను. అందుకే ఇదిగో ఇలా కళ్ళకి చేతులు అడ్డం పెట్టుకున్నాను అని అంటాడు. ఇంతకీ ఏం చూసావు అని అనుమానంగా అడిగింది సాత్విక. ఇప్పుడు నీకు చూపించాలా అని అంటూనే అతని నోట్లో ఒక లడ్డు పెట్టుకొని సాత్విక పెదవులను అందుకుంటాడు కావాలి అని నేత్ర. మొదట షాక్ అయినా ఆ తర్వాత అతను తన మనసు మెచ్చినవాడు కావటంతో నవ్వుతూ ఆ ముద్దుకు సహకరిస్తూ ఆ లడ్డు అతని నోట్లో నుంచి తన నోట్లోకి తీసుకుని మింగుతుంది. అలా ఇద్దరూ కూడా కొంత టైం ఆ ముద్దుని ఆస్వాదిస్తూ ఎంజాయ్ చేస్తుంటారు. అప్పుడే అటుగా వెళుతున్న రాజేంద్ర వాళ్ళని అలా చూసి డిస్టర్బ్ చెయ్యకుండా నవ్వుకుంటూ పక్కకు వెళతాడు. తన ఎదురుగా దాక్షాయిని రావటంతో తన భార్యతో కూడా తనకి అలా చేస్తే బాగుండు అని అనుకుంటూ ఊహల్లోనికి వెళ్ళిపోయి నిజంగానే తన కళ్ళ ముందు భార్య ఉన్నట్లు వాళ్ళిద్దరూ లడ్డు నోట్లో పెట్టుకొని లడ్డుతో పాటుగా పెదవులు కూడా తింటున్నట్లుగా ఊహించేసుకుంటాడు. దాక్షాయిని రాజేంద్ర ముందు చిటిక వేసి పిలవటంతో అప్పుడు తన ఊహాలోకం నుంచి బయటకు వచ్చి, అంటే ఇదంతా నా ఊహ, నిజమైతే ఎంత బాగుండేదో, కానీ నా పెళ్ళాం ఎక్కడ నాకు సహకరిస్తుంది. ఒకప్పుడు నేను వద్దు అన్న ఎగబడి మరి ఎన్ని ముద్దులు పెట్టిందో, ఇప్పుడు నేను కావాలి అనుకుంటే దగ్గరకు వెళ్తున్నా చీపో అని పక్కకు నెట్టేస్తుంది. ఏంటో నా జీవితం అని మనసులో అనుకుంటూ ఆమె వైపు చూస్తాడు. యష్మి నీ ఇంటి కోడలుగా వచ్చింది, తనకు ఏదైనా జరగాలి అని ఆమె అంటుంటే ఆమెకు మరో ఆటకు అవకాశం ఇవ్వకుండా చేతిని పట్టుకొని పక్కనే ఉన్న రూమ్లోనికి లాక్కొని వెళ్ళిపోతాడు రాజేంద్ర. అది మహేంద్ర చూసి నవ్వుకుంటూ, మీ ఇద్దరూ కలిస్తే బాగుండు, కానీ కలిసే ఛాన్సెస్ సూచనలు మాత్రం కనిపించటం లేదు. భగవంతుడా నువ్వే వీళ్ళిద్దరినీ కలపాలి అని మనసులో అనుకుంటాడు. మరోవైపు నుండి రాజేంద్ర దాక్షాయిని రూంలోనికి తీసుకుని వెళ్ళటం రాహుల్ చూసి తన చూపు మారుతుంది. ముఖ కవలికలు అన్నీ ఒక్కసారిగా మారిపోతుంటాయి. రాజేంద్ర దాక్షాయిని రూంలోనికి తీసుకుని వచ్చి ఆ రూమ్కి గడిపెట్టి తలుపుకి ఆమెను ఆనిచ్చి ఎటూ వెళ్లకుండా అటూ ఇటూ చేతులతో లాక్ చేసి, ఏంటి ఏదో మాట్లాడుతున్నావు అని ఆమె కళ్ళల్లోనికి సూటిగా చూస్తూ మాట్లాడుతుంటాడు రాజేంద్ర. ఆమె మాత్రం అతని వైపు చూడలేక, చూస్తే ఎక్కడ ఒకప్పటి ప్రేమ జ్ఞాపకాలు అన్నీ తనకి గుర్తుకు వస్తాయి ఏమో అనే భయంతో తలని అటూ ఇటూ తిప్పుతుంది తప్ప కనీసం అతని వైపు చూడని కూడా చూడదు. ఏంటి నా వైపు చూస్తే నాకు పడిపోతావు అనే భయమా? అందుకే దిక్కులు చూస్తున్నావా అని అతను అడుగుతుంటే, అటువంటిది ఏమీ లేదు. ఎన్ని సంవత్సరాలైనా నేను నిన్ను చూడకుండా ఉండగలిగాను, ఉంటున్నాను కూడా. ఇప్పుడు నువ్వు నా కళ్ళ ముందు ఎదురుగా ఉంటే మాత్రం నేను నా మనసుని కంట్రోల్ చేసుకోలేను అనుకుంటున్నావా అని అంటుంది. కంట్రోల్ ఎందుకు చేసుకోవాలి? ఆ కంట్రోల్‌ని పక్కకు తప్పించొచ్చు కదా అని ఆమె నడుం మీదగా చిన్నగా చేతులు తీసుకొని వెళుతూ చెబుతాడు. అది గమనించిన ఆమె అతని చేతి మీద కొట్టి, వేసిన వేషాలు చాలు, నన్ను వదిలితే బయటకు వెళ్ళిపోతాను, లేదా ఇక్కడికే అందరినీ పిలిచి రచ్చ రచ్చ చేస్తాను అని అంటుంది. ఏంటి రచ్చ చేస్తావా? అది కూడా నేను నిన్ను లోపలికి తీసుకొని వచ్చాను అని. ఇంకా ఏదో చేస్తున్నాను అనా? ఏ విషయంలో రచ్చ చేస్తావు అని అడిగాడు. అవును అంటూ ఆమె చేతులు కట్టుకొని ఫేస్ సీరియస్గా పెట్టడంతో అతనికి ఇంకా ముద్దొచ్చేసి ఆమె బుగ్గ మీద ముద్దు పెట్టేస్తాడు. ఆమె బుగ్గ మీద చేతులు పెట్టుకొని ఉరిమి అతని వైపు చూసింది. అతను మాత్రం ఆమె చూపులను ఏమాత్రం పట్టించుకోకుండా ఆమెను గుండ్రంగా తిప్పి వెనక నుండి హత్తుకొని, ఇదిగో మన ఇంటిలో నువ్వు ఇలా నా కౌగిలిలో ఒదిగిపోయి ఎన్ని రోజులు రోజులు కాదు,
సంవత్సరాలు అవుతుందో, అసలు ఎన్ని సంవత్సరాలు గడుస్తుంది, ఎంత సరదాగా ఉన్నాం మనిద్దరం ఈ ఇంటిలో, అవన్నీ ఒక్కసారి గుర్తు తెచ్చుకో. నీ మనసుకు ఎంతో ఆనందంగా ఉంటుందో, మన ప్రేమలో మనిద్దరం మునిగి తేలిపోయిన రోజులు ఎన్ని ఉన్నాయో, చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మరిచి కూడా మనం ఎంతో హ్యాపీగా ఆనందంగా గడిపాం. కానీ ఏ ఒక్కటి నీకు గుర్తుకు రావటం లేదా? ఏదో మాయ చేసినట్లుగా అతని మాటలకు పడిపోతూ వాళ్ళిద్దరి మధ్య ఉన్న ప్రేమ జ్ఞాపకాలు అన్నీ కూడా గుర్తుకు వస్తూ తన కళ్ళ ముందే కదులుతూ ఉండటంతో అతని నుండి దూరం జరగటం కూడా మర్చిపోతుంది దాక్షాయిని. ఎంతో బాగుంది కదా మన జీవితం. అటువంటి జీవితాన్ని వదిలేసి ఒంటరిగా ఎందుకు బ్రతకటం? నాతో పో ఉండిపో నాతో పాటు ఉండిపో దక్ష అంటూ ఆమె మెడ మీద పంటిగాటు వేస్తాడు రాజేంద్ర. ఒక్కసారిగా ఉలిక్కిపడినట్లుగా ఆ జ్ఞాపకాల నుంచి బయటకు వచ్చి అతనిని దూరంగా నెట్టేస్తూ అది ఎప్పటికీ జరగదు అని సీరియస్గా చెప్పి ఆ రూమ్ నుంచి స్పీడ్గా బయటకు వెళ్ళిపోతుంది. వెళుతున్న ఆమె వైపే నవ్వుతూ చూస్తూ, ఇది ఇక ఎప్పటికీ మారదు, నా దగ్గరకు ఇక ఎప్పటికీ రాదు. ప్రేమించుకునేటప్పుడు దొంగచాటుగా కలుసుకున్నట్లు ఇప్పుడు కూడా దీనిని నేను దొంగచాటుగా ఎవ్వరికీ తెలియకుండా కలుసుకొని ప్రేమ ముద్దు ముచ్చట్లు అన్నీ పెట్టుకోవాలేమో. ఆ సంధ్య కూడా పెళ్లి చేసుకొని వెళ్ళిపోయింది. ఒంటరిగా ఎందుకు ఉండటం? రావచ్చు కదా. సరే మనమే వెళ్దాం అప్పుడప్పుడు. దానికి కూడా ఒకప్పటి రోజులను గుర్తు చేసినట్లు ఉంటుంది. తన మనసు మార్చినట్లు ఉంటుంది. అప్పుడు ఏదో ఒక రకంగా తనే నా దగ్గరకు వచ్చేస్తుంది అని అనుకున్నాడు. రుద్ర యష్మిని తన ముందు నిలబెట్టుకొని, చాలా అందంగా ఉన్నావు, మహాలక్ష్మి నా ఇంటిలో కొలువై ఉన్నట్లు, దేవతల అంటూ దగ్గరకు తీసుకుని హత్తుకుంటాడు. ఆమె కూడా నవ్వుతూ అతని గుండెల్లో ఒదిగిపోతూ, నువ్వు కూడా చాలా హ్యాండ్సమ్గా కనిపిస్తున్నావు. ఈరోజు ఏంటి విశేషం? అతని గడ్డం పట్టుకొని లాగుతూ అడుగుతుంది యష్మి. ఈ మేడం గారు ఈ సార్ గారి గృహంలోనికి అలానే గుండెల్లోనికి పూర్తిగా ప్రవేశించారు కదా, అదే ఆనందం అంటూ ఆమె చిన్ కొరుకుతూ చెబుతాడు రుద్ర. అలా వీళ్ళిద్దరూ సరదాగా మాట్లాడుకుంటూ ఉండే సమయంలోనే సంధ్య అక్కడికి వచ్చి వాళ్ళిద్దరిని డిస్టర్బ్ ఎలా చేయాలో అర్థం కాక చిన్నగా దగ్గుతుంది. ఆ దగ్గు విని యష్మి దూరం జరుగుతుంటే ఆ దూరం ఇంకా దూరం కానివ్వకుండా దగ్గరగా లాక్కొని పక్కకు చూస్తాడు. అక్కడ సంధ్య వాళ్ళనే చూస్తూ ఉండటంతో ఏంటి అన్నట్లుగా సంధ్య వైపు చూస్తే అది అమ్మ వాళ్ళు మీ ఇద్దరిని పిలుస్తున్నారు అని చెప్పాల్సింది గబగబా చెప్పేసి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది అక్కడి నుంచి. సంధ్య వెళ్ళిపోయేంత వరకు సైలెంట్గా ఉండి ఆమె వెళ్ళిపోయిన తర్వాత రుద్రని కొడుతూ, ఏంటి రుద్ర నువ్వు చేసే పని? మనిద్దరిని ఇలా చూస్తే సంధ్య ఏమనుకుంటుంది మన గురించి? కనీసం తను ఉన్నప్పుడు దూరం కూడా జరగటం లేదు అని చిరుకోపంగా అంటే, సంధ్యకు నా గురించి తెలియదా? మధ్యలో డిస్టర్బ్ చేస్తే ఇంకాస్త ఎక్కువ ఉంటుంది అని ఆమె చెవి దగ్గర చిన్నగా చెబుతూనే ఆ చెవిని తన పళ్ళ మధ్యలో పెట్టుకుని కొరికేస్తాడు. అబ్బా అని అంటూ అతని షర్ట్ బటన్ తిప్పుతూ రుద్ర అని ప్రేమగా పిలుస్తుంది. ఏంటి మేడం గారు నా మీద ప్రేమ పొంగుకొచ్చినట్లుంది, రుద్ర అని ప్రేమగా పిలుస్తున్నారు, ఏంటి విషయం అని అడుగుతాడు. నా మొగుడు నా ఇష్టం, ప్రేమగా పిలుస్తాను లేదంటే ఎలాగైనా పిలుస్తాను, కోపంగా తిడతాను కొడతాను ఇంకా ఏదైనా చేస్తాను అని మూతి తిప్పుకుంటూ చెబుతుంది. రేవంత్ రేవతి దాక్షాయిని ముగ్గురు కూడా ఆ రోజంతా అక్కడే ఉండి సాయంత్రానికి తమ ఇంటికి బయలుదేరుతుంటే యష్మికి చాలా బెంగగా అనిపిస్తుంది. వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే బాధగా వాళ్ళ వైపు చూస్తుంటే రుద్ర ఆమెను దగ్గరకు తీసుకొని, నేను ఉన్నాను కదా, నేను ఉండగా నువ్వు ఇలా బాధపడితే నాకు నచ్చదు. ఇలా నువ్వు నీ తల్లిదండ్రుల గురించి బాధపడుతున్నావు అని నాకు అనిపిస్తే వాళ్ళని ఏమి చెయ్యటానికి అయినా కూడా నేను వెనకాడను. ఎందుకంటే వాళ్ళ వల్లే కదా నీకు ఈ బాధ అని రుద్ర కొంచెం వైల్డ్గా రియాక్ట్ అవ్వటంతో, అమ్మో వద్దులే, ఇప్పుడు నాకు బాధ అనేది ఏమీ లేదు, నా పక్కన నువ్వు ఉన్నావు కదా అని మనసులో బాధగా ఉన్నా పైకి మాత్రం నవ్వుతూ రుద్రతో చెబుతుంది. ఒకవేళ అవును నేను బాధపడుతున్నాను అని చెప్తే రుద్ర ఏమంటాడో ఏంటో అనే భయంతో. ఆ మాటలు లీలగా వినిపించిన రేవతికి గుండె ఆగినంత పనవుతుంది. ఇతనేంటి ఇలా చెప్తున్నాడు? ఎవరైనా భార్య వాళ్ళ పుట్టింటి మీద బెంగ పెట్టుకుంటే 2 రోజులు ఉండిరా అని వదిలిపెట్టి వస్తారు. ఇంకా ఇతను ఇలా బెదిరిస్తున్నాడు ఏంటో. అందరూ రుద్ర మంచితనం గురించి చెబుతూ ఉంటారు. నాకు మాత్రం
ఈ రుద్ర ఉన్నలో వెరెస్ట్ బిహేవియర్ మాత్రమే కనపడుతూ వినపడుతూ ఉంటుంది. ఇంకా నాలో ఉన్న భయాన్ని పెంచేస్తూ ఉంటుంది. నా కూతురు ఇతని దగ్గర ఎలా బ్రతుకుతుందో ఏంటో అని మనసులో అనుకుంది. రాజేంద్ర రేవంత్ చేతులు పట్టుకొని, మీరేమీ కంగారు పడకొద్దు. ఇక నుండి మీ ఇంటి ఆడపిల్ల మా ఇంటి ఆడపిల్లగా ఉంటుంది. తను మా ఇంటి కోడలిగా కాదు, మా ఇంటి మహాలక్ష్మిగా ఈ ఇంటిలో తిరుగుతుంది. మీ ఇంటిలో ఉన్నంత సంతోషంగా స్వతంత్రంగా ఈ ఇంటిలో ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే తను ప్రేమించిన రుద్ర ఉన్నాడు. తనకు ఎటువంటి లోటు లేకుండా చూసుకునే ఈ మామయ్య కూడా ఉన్నాడు. అన్ని సకల సౌకర్యాలు ఈ ఇంటిలో తనకి దొరుకుతాయి. ఆనందం కూడా అని నవ్వుతూ చెబుతాడు రాజేంద్ర. అయ్యో సీఎం గారు, మీరు మా అమ్మాయి గురించి ఇంతగా చెప్పాలా అని రేవంత్ అన్నాడు. ఇంకా ఏంటి సీఎం గారు అని పిలుస్తున్నావు? బావా అని పిలవాలి. మీ ఇంటి అమ్మాయిని మా ఇంటికి ఇచ్చి ఇలా అందరిలా సీఎం గారు అని పిలిస్తే ఎలా అని నవ్వుతూ రాజేంద్ర అంటుంటే, అది నేను ఎలా పిలవగలను? ఎంతైనా మీరు ఈ రాష్ట్రానికి సీఎం గారు కదా అని ఇబ్బందిగా రేవంత్ అంటూ ఉంటాడు. ఈ రాష్ట్రానికి సీఎం అయినంత మాత్రాన నా కొడుక్కి తండ్రి కాకుండా పోతానా? నా ఇంటికి వచ్చిన యష్మికి మామయ్యను కాకుండా పోతానా? ఎక్కడ వరసలు అక్కడే. మనసులో నా పెళ్ళానికి మొగుడిని మాత్రం కాలకుండా పోతున్నానని దాక్షాయణి వైపు చూస్తూ అనుకుంటే, అలానే మీరు కూడా నన్ను సీఎం గారిలా కాకుండా మీ అమ్మాయిని మా ఇంటికి ఇచ్చిన వియ్యంకుడిలా చూస్తూ మాట్లాడండి. అలా అయితేనే నాకు కూడా సంతోషంగా ఉంటుంది అని అంటాడు రాజేంద్ర. రేవంత్ కొంచెం ఇబ్బందిగా ఉన్నా, అలాగే బావగారు అని పిలుస్తాడు రాజేంద్రని. అది అలా బావ అని పిలుస్తున్నారు, బాగుంది. ఇక పైన ఇలానే కంటిన్యూ అయిపోయండి అని రాజేంద్ర అంటుంటే, అతని మాటలు వింటున్న రేవతికి సీఎం గారు ఎంత బాగా మాట్లాడుతున్నారు, అమ్మాయిని ఇంకెంత బాగా చూసుకుంటున్నాము అని చెప్తున్నారు. అదే అతని కొడుకు అంత రివర్స్లో మాట్లాడుతున్నాడు. వీళ్ళిద్దరికీ ఎంత డిఫరెన్స్ ఉంది. ఎంతైనా ఈయన సీఎం కదా, అందుకే ఇలా మాట్లాడగలుగుతున్నారు. ఏది ఎలా ఉన్నా నా కూతురు ఇక్కడ సంతోషంగా ఉంటే అదే చాలు అని అనుకుంటూనే తన భర్తతో కలిసి ఆ ఇంటి నుంచి అడుగు బయట పెడుతుంది రేవతి. ఇదండి ఇవాల్టి స్టోరీ. మరలా రేపటి భాగంతో కలుసుకుందాం. ఇక సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. లైక్, కామెంటు, షేర్ కూడా.